దేవుని యొక్క అతి ఘనమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. 8వ అధ్యాయము 5, 6 వచనాలు మనం గమనిస్తే, నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అనే మాటలు కనబడుతున్నాయి. మనము దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా ఉండి ఆయన సన్నిధిలో ఆయనను వెదికినట్లయితే దేవుడు తప్పకుండా మన నివాసములను వర్ధిల్ల చేస్తారు. ప్రస్తుతమైతే కొద్ది ఆశీర్వాదముతో, కొద్ది దీవెనతో బ్రతుకుచున్నామేమో, కొద్ది స్థితిగతులను కలిగి ఉన్నామేమో, కానీ తుదను మహాభివృద్ధి పొందుతావని, ఆశీర్వాదకరంగా మీ జీవితాలు వర్ధిల్లుతాయని లేఖనం సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్న మిమ్మల్ందరినీ దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి అభివృద్ధిని కలుగు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను మహా అభివృద్ధిని కలుగు చేస్తానని ఈ దినము వాగ్దానం చేస్తున్న దేవుడవు. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి పనిపాటుల్లో మీ దీవెనను కలుగ చేయండి. వారి కష్టార్జితములను దీవించండి. వారి ఉద్యోగములను, వారి వ్యాపారములను దీవించండి. ప్రతి పనిలో నీ దీవెనను సమృద్ధిగా మీరు కలుగ చేయండి. ఈ దినమంతా కూడా మీరు తోడుగా ఉండి ప్రతి వారికి ఉన్నతమైన స్థితిని, ఘనమైనటువంటి పరిస్థితిని మీరు కలుగ చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.